సో జతిన్ అయితే ఈరోజు స్కూల్కి అయితే వెళ్తున్నాడు. మెస్ చుట్టుపక్కలను కొట్టుసామో చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఈరోజు ఏమొచ్చి జతిన్కి స్కూల్ ఫస్ట్ రోజు అనమాట. మొన్న తీసుకెళ్ళి జాయిన్ చేసాం కదా, ఈరోజు అయితే ఇంకా స్కూల్కి అయితే తీసుకెళ్ళాలి. చూడండి, రెడీ అయిపోయాడు. వాళ్ళ అమ్మ ఏమొచ్చి అమ్మ ఎక్కడికి వెళ్ళిందనా? బిందె పట్టుకొని నీళ్ళు పట్టడానికి వెళ్ళింది అనమాట. రూమ్లో అయితే ఉన్నాము. చిట్టి తల్లి ఏమొచ్చి ఇక్కడ ఉంది. ఏంటమ్మా? చిట్టి తల్లి ఏమొచ్చి మైక్ కావాలని అల్లరి చేస్తుంది. సో వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఇంకా భోజనం తినిపించాక ఇంకా జతిన్కి అయితే స్కూల్కి తీసుకెళ్ళాలి. ఈరోజు ఫస్ట్ రోజు. మరి ఎలాగుంటుందో ఏంటో తెలీదు. ఇది నిర్మల్ కొండ వస్తుంది. అంత ఫాస్ట్గా పట్టిస్తావా? దగ్గరికి అక్కడ ఒక 10 మంది దగ్గరికి అయితే ఉంటారనమాట. ఆ 10 మంది దగ్గర నుంచి వెళ్ళింది ఒక 2 నిమిషాల్లో పట్టుకొని వస్తుంది. ఒకటే బిందె, ఇంకా ఆ బిందెలు కూడా లేవు, అక్కడ పెట్టింది. ఇప్పుడైతే కొద్దిగా వడ్డించేసేమా. సో జతిన్ అయితే ఈరోజు స్కూల్కి అయితే వెళ్తున్నాడు. హ్యాపీనా? స్కూల్కి వెళ్తున్నావు కదా? స్కూల్కి వెళ్దాము. మధ్యాహ్నం తర్వాత మేము సాయంత్రానికి వస్తాం మళ్ళీ నీకు తీసుకురావడానికి. అక్కడ ఎందుకు డాడీ? అవును, ఉండు అక్కడే. సో స్కూల్కి అయితే తీసుకెళ్దాం. తీసుకెళ్ళిన తర్వాత దిగబెట్టి రావాలి. ఈరోజు అయితే చాలా పని ఉంది. రాత్రి ఏమొచ్చి చాలా దోమలు కూడా బాగా ఇబ్బంది పెట్టాయి అన్నమాట. సో మస్కిటో నెట్స్ అవన్నీ తీసుకొచ్చి కొద్దిగా కట్టాలి ఈరోజు. ఆ కిటికీలు కూడా కొద్దిగా ఇది అంటే ఓపెన్గానే ఉంటున్నాయి. సో డస్ట్ అవన్నీ కూడా లోపలికి వచ్చేస్తుంది. దాన్ని కూడా కొద్దిగా నెట్ లాంటిది ఏదైనా ఉంటే తీసుకొచ్చి నెట్ అయితే కొట్టాలి. సో ఇది ఫ్రెండ్స్, చాలానే పని ఉంది ఈరోజు. కొద్దిగా పెద్ద పని ఉంది. జతిన్కి స్కూల్కి తీసుకెళ్ళాలి. ఆడికి మళ్ళీ యూనిఫామ్ తీయాలి. ఈరోజు మళ్ళీ కుట్టుకి ఇవ్వాలి. అవన్నీ కూడా సాయంత్రం చేసి సో ఇవన్నీ కూడా చేయాలి. సో ఈరోజు అయితే జతిన్కి స్కూల్కి అయితే పంపిస్తున్నాం. ఓకేనా? చిట్టి తల్లి ఏమో చూడండి ఆడుకుంటుంది. బాబా తినావా నువ్వు? ఎందుకు తిను మా బాబా. దీన్ని కూడా రెడీ చేయాలి. ఇక్కడ ఏమొచ్చి జతిన్ అయితే తింటున్నాడు ఇప్పుడు. ఏం కూర? వంకాయ కూర. చిట్టి తల్లి అయితే వస్తుంది. ఇద్దరు కూడాను అన్నం అయితే తింటున్నారు. వాళ్ళ అమ్మ అయితే తినిపిస్తుంది. కాసేపు పోయిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ కట్టేసి ఇక్కడ నుంచి కొద్ది దూరం నడవాలి. నడిచి తీసుకెళ్ళేసి తీసుకురావాలన్నమాట. చూడండి నీళ్ళు ఎలా తాగుతున్నారు ఇద్దరు కూడాను. నీళ్ళు అయితే చాలా ఎక్కువ తాగుతారు ఇద్దరు కూడాను. చిటి చూడండి ఎలా చూస్తున్నారు. తినండి అని తినండి. జతిన్ అయితే ఇంకా మాటి మాటికి నీళ్ళే తాగుతాడు ఎక్కువగా. ఆ చిటితలు అయితే కొద్దిగా తక్కువ తాగుతుంది నీళ్ళు కదమ్మా. వీళ్ళిద్దరు ఎక్కువ తాగుతుంది. నీళ్ళుండేమమ్మా? నీళ్ళు ఉండేవి మొత్తం తాగిస్తున్నట్టు. నీరు కావాలి, తీసుకొస్తాను. నాకు ఏటైంది? దోమ కుట్టిందా? ఏది మెట్చుడు? ఎర్ర కనిపిస్తుండ చూడండి. తిన్నాను జతిన్ తిను. తింటే మనం ఇంకా స్కూల్కి వెళ్దాము. ఓకేనా? నీళ్ళు తీసుకొస్తాను నేను. నిర్మల మంచి బాబుకి బాక్స్ అయితే కడుతుంది. ఎక్కువ తినడాడు. ఇక్కడైతే కూర ఉంది. ఇక్కడ ఇదిగో అన్నం అయితే వంట చేసింది అనమాట. కూర కడుతున్నాం. ఇందులో కూర కడుతుంది. ఎన్ని బాక్సులు ఉన్నాయి ఇందులో? 2 బాక్సులు అన్నమా. ఇదిగో ఇక్కడ ఒక బాక్స్, అదొక బాక్స్. అందులో నుంచి కూర కడుతుంది. ఇదిగో ఈ క్యారేజ్లో అయితే పెట్టిస్తుంది హాట్ బాక్స్. మరి ఎంత కాస్తో తెలీదు. ఇది చిట్టి తల్లి ఏమొచ్చి తన కార్ తీసుకొచ్చింది, టాయ్. చూడండి, తీసుకెళ్ళమా. వెళ్ళు ఆడికి వెళ్ళు, పద. ఇగో వెళ్ళిపోయింది. ఇంకా ఇక జతిన్ ఏమొచ్చి ఇక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడు. అన్నం అయితే కొద్దిగా తిన్నాడు, ఇంకా పూర్తిగా తినలేదు జతిన్. అరుస్తుంది దెయ్యం పిల్ల. ఫ్రెండ్స్ స్కూల్కి అయితే బయలుదేరాము. ఇక జతిన్ ఏమొచ్చి రెడీ అయిపోయాడు. రండి వెళ్దాం. నిర్మా అన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోదాం. ఏంటి బైక్ ఇచ్చారా? తలుపు జతిన్ స్కూల్కి అయితే తీసుకెళ్దాం. తీసుకెళ్ళిన తర్వాత వీడియో తీయడానికి అవుతుందో తెలియదు, చూద్దాం మరి.
అలాగ వచ్చేద్దాము. ఆ స్కూల్లో దిగబెట్టి అయితే ఫస్ట్ రోజు కదా కొద్దిగా దగ్గర ఉండి దిగబెడదాము, దిగబెట్టి వచ్చేద్దాం పదండి. ఫ్రెండ్స్ జతిన్కి అయితే స్కూల్కి తీసుకెళ్ళేసి దిగబెట్టాం. ఫస్ట్ రోజు కనుక కొద్దిగా ఏడుస్తాడు అనుకున్నాను నేనైతే, కానీ కొద్దిగా బాగానే ఉన్నాడు, ఏడవలేదు. టీచర్ వాళ్ళు కూడా వస్తారు, చూసారు, పర్లేదు ఉంటాడులే మేము చూసుకుంటాము, మీరు వెళ్ళిపోండి అని అన్నారు. మేము దిగబెట్టి ఇంటికి అయితే వస్తాము. 12 తర్వాత మళ్ళీ పంపిస్తారంట. రేపు 12వ తారీఖు నుంచి అయితే ఫుల్ డే ఉంటుంది, ఈ కొన్ని రోజులు మాత్రమే హాఫ్ డే ఉంటుంది అని అన్నారు. సో జతిన్కి అయితే దిగబెట్టి వస్తాము. ఇప్పుడైతే భోజనం చేసిన తర్వాత ఇంకా ఈ మెస్సులు అన్నీ తీసుకొచ్చి కిటికీలు అయితే కొట్టాలి, దోమలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఫాస్ట్గా తినేసి వెళ్ళి ఆ మెస్ తీసుకొచ్చి కొట్టేద్దాం కిటికీలు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేసి ఇంకా వెళ్ళి ఆ పని అయితే చేసేద్దాము. ఫ్రెండ్స్ ఈ యొక్క మెస్ అయితే తీసుకొస్తాము, ఇలా కడుతున్నాము చిన్నగా అనమాట. అవతలది అయితే పూర్తి కట్టాము. నేను కొద్దిగా వీడియో చేద్దామని మర్చిపోయాను. అలాగా ఈ ఎండ ఒకటి బాగా చెమటలు మొత్తం కారించేస్తుండింది. సో దానివల్ల ఇంకా అలా మర్చిపోయి ఇంకా వీడియో అయితే చేయలేదు, చికాగా ఉంది. చిన్న బైండింగ్ వైర్ ఒకటి తీసుకున్నాము, తీసుకొని దాంతోనే ఈ విధంగా అయితే పడుతున్నాం చిన్నగా. ఇది ఇలా ఫ్రెండ్స్ మొత్తం కూడా కట్టేసి అవతల పక్క కిటికీది కూడాను మీకు తర్వాత చూపిస్తాను, అది కట్టింది కూడా మీకైతే. ఫ్రెండ్స్ ఇదిగో మెస్ ఇటు పక్క కూడాను కొట్టామని చూడండి. చూపించడం కొద్దిగా మర్చిపోయి మేము గాబరు పడిపోయి తీసుకొచ్చిన వెంటనే మొత్తం కట్టేసరికి నా చేతులు, నా కాళ్ళు, నా మోకం, నా వాతావరణం అంతా చూడండి ఎలాగుందో, చూడడానికి భయంకరంగా ఉంది. మొత్తానికి అయితే పూర్తి చేసాము. బయట అయితే ఇంకా ఈ యొక్క ఎండ అయితే మామూలుగా లేదు చూడండి. ఎంత ఫ్యాన్ వేసుకున్నా సరే ఇంకా వేడి గాలి తగులుతుంది. ఇక్కడ కొద్దిగా కిందన తీసుకొని ఉంటే బాగున్నాము. మేమేమనుకున్నాం అంటే కిందన తీసుకున్నా సరే ఇంకా ఈ దోమలు అయితే ఎక్కువ ఉంటాయని చెప్పేసి సెకండ్ థర్డ్ ఫ్లోర్లో ఎక్కడైనా ఉంటే తీసుకుందాం అనుకున్నాం. తీసుకున్నాం. మాకు ఈ దోమలు చూపిస్తున్నాయి ఇప్పుడు, అలానే వేడి కూడా చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంకా మొత్తం కట్టాము. దీన్ని ఉపయోగించి బైండింగ్ వైర్ ఉంటుంది కదా, అదైతే తీసుకొచ్చాము, ఇలా కట్టాము. లోపల నుంచి ఎలాగుందో మీకు చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్ ఇటు నుంచి అయితే ఇలా ఉంది. ఇప్పుడు దోమ వాళ్ళ నాన్న కలిసి రావాలేమో లోపలికి, రావాలంటే చెప్పలేము, ఇంకా రావచ్చు. ఇప్పుడు ఈ లోపల ఉన్న దోమలన్నీ కూడాను వేసేద్దాం ఈరోజు ఇంకా వేటాడి. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం కూడాను 12 అయితే అవుతుంది. 12 గంటలకు అయితే రమ్మన్నారు టీచర్ వాళ్ళు. సో జతిన్కి తీసుకురావడం కోసం ఇప్పుడు వెళ్ళాలి. అటు నుండి తీసుకొచ్చిన తర్వాత మీకు అయితే కనిపిస్తాము. సో ఇంకా చాలానే పనులు ఉన్నాయి. ఇంకా ఈ డోర్ కర్టెన్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకోవాలి. సో జతిన్ని తీసుకొచ్చి డోర్ కర్టెన్స్ తీసుకోవడానికి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ జతిన్కి అయితే వెళ్ళి తీసుకొస్తాను. ఇదిగో చిట్తలు అయితే పడుకుంది చూడండి, ఇక్కడ మంచిగా పడుకుంది. ఇంకా అదే జతిన్ మంచి, ఇదిగో స్కూల్ నుండి ఇప్పుడు వచ్చాడు. ఏం తింటున్నావు నాన్న, చూపించు. ఇది కేక్ లాంటిదన్నమాట. ఇది 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 తీసుకొస్తే తింటున్నాడు. సో నాన్న ఏమైనా చెప్పారా నీకు, ఏమైనా చెప్పారా టీచర్ వాళ్ళు? వాళ్ళు నేర్పించారు. ఇంకా అవే నేర్పించారా? ఏమైనా ఆడిపించారా మీకు? ఏం ఆడిపించలేదు. సో మేమైతే ఫుల్ సెక్షన్ ఉంటుంది అనుకున్నాము. దాంతోపాటుగా లంచ్ కూడా ప్రిపేర్ చేసింది నిర్మల, చూసారు కదా, బాక్స్ కట్టేసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఈ 12వ తారీఖు వరకు హాఫ్ డే ఉంటుంది, తర్వాత ఇంకా ఫుల్ డే ఉంటుంది అని అన్నారు. సో దానివల్ల ఇంకా ఆ బాక్స్ కూడా తినలేదంట, కొద్దిగా తిన్నాడు అని అన్నారు. ఏమైనా పెడితే బిస్కెట్స్ కానీ ఏమైనా ఉంటే అవి పెట్టండి అని అన్నారు. రేపటి నుంచి నిర్మల అవి పెడుతుందేమో చూడాలి. వేడి ఉంది కదా నాన్న, చెమటలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్, బయటికి వెళ్తే ఉండలేకపోతున్నాము. మామూలుగా లేదు, బీభత్సంగా వేడి. ఇది ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి అలవాటు అవ్వాలంటే చాలా కష్టమే. ఇంకా మా ప్రాంతాల్లో కొద్దిగా తెలిసింది కదా, చల్లగా ఉంటుంది అరకులో. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా చాలా వేడిగా ఉంటుంది.
దానివల్ల ఇంకా అది బయట ఉంచుండు, నువ్వు ఒక్కటి తినేస్తేలాగా. కొంచెం తినేసి ఉంచేస్తావా? వద్దు, బైక్ ఉంది, బైక్ తినేది, నీ మళ్ళీ తినకూడదు. కరెంటు పోయింది, పెయిన్ అయితే ఇంకా నెమ్మది తిరుగుతుంది అది, అంతే ఇంకా అంతే. ఇంకా కరెంట్ అయితే పోయింది. ఇది నిన్న ఈ టైంకి మళ్ళీ వచ్చింది. జతని తీసుకురావడం కోసం వెళ్ళాను. నేనైతే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాను. నిర్మలే నుంచి వంట అయితే చేస్తుంది అక్కడ. వంట చేసిన తర్వాత ఇంకా తినాలి. ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే తింటున్నాం అనమాట. జతనికి స్కూల్ నుండి తీసుకొచ్చిన తర్వాత కొన్ని సామాన్లు అయితే తీసుకోవాల్సి ఉండే, సామాన్లు తీసుకోవడానికి బయటికి వెళ్ళాము. తీసుకున్నామునా ఇంకా ఇంటికైతే వస్తాము. జతనికి ఏమంచి ఈరోజు యూనిఫామ్ అయితే తీసుకుందామని వెళ్ళాము. అక్కడంట యూనిఫామ్ అయితే ఇంకా రాలేదని అన్నారు. సో ఇంకా యూనిఫామ్ అయితే వచ్చిన తర్వాత వెళ్ళి మళ్ళీ యూనిఫామ్ అయితే తీసుకోవాలి. చికెన్ అయితే తీసుకొచ్చాను. మధ్యాహ్నం కూరగాయలు ఎట్లా ఇవ్వన్స్ అంటే బయటికి వెళ్ళిన చికెన్ అయితే తీసుకొచ్చాను. మధ్యాహ్నం తిందాం అనుకున్నా కానీ కొద్దిగా బాగా వేడిగా ఉండే, అందుకని తినలేదు. ఏమైంది మా? తినలేవు, అలా గుంచు. జతన్ అయితే ఫస్ట్ సారి ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చాడు, మన మొదటి స్కూల్లో. చూడాలి మరి తర్వాత ఇంప్రూవ్మెంట్ ఎలాగ ఉంటుంది అనేది. సో టీచర్ వాళ్ళు కూడా చెప్పారు ఆ రోజు వెళ్ళినప్పుడు, మాకు జాయిన్ చేసాం కదా ఆ రోజు. మేము ఇక్కడ చెప్తాము, అలాగే మేము స్కూల్కి జాయిన్ చేసాం కదా అనేసి మీరు విడిచిపెట్టకండి, ఇంటికి వచ్చిన తర్వాత మీరు కూడాను చెప్పాలి, పిల్లలకి నేర్పించండి, ఏం చెప్పారు ఏంటనేది అడగండి అని. సో ప్రతి తల్లిదండ్రికి ఇంకా ఉండాల్సిన బాధ్యత అది, మీకనే కాదు, మేము ప్రతి ఒక్కరికి అలాగే చెప్తామని సార్ మీరు. సో మాకైతే ఇంకా ఇదైతే ఉంది ఎప్పటి నుంచో. ఇదే అంటే నిర్మల అయితే చెప్తుంటుంది, నేను కూడా చెప్తూనే ఉంటాను. సో ఈరోజు అయితే జతన్ స్కూల్కి వెళ్ళి వచ్చాడు. వాళ్ళు చెప్పారంట మరి. వాళ్ళు ఎలాగ చెప్పారు నేను నీకు? రాసి చెప్పారా? ఈరోజు అయితే ఈ విధంగా సాగింది. మేము తీసుకున్న నిర్ణయం ఇది మంచిదో లేకపోతే ఎలాగో తెలియదు, కానీ నేనైతే మంచిది అనుకుంటున్నాను. మా చదువులు అయితే ఎలాగో సాగలేదు, పోనీ మా పిల్లల చదువులు అయినా సరిగా సాగాలి, ముందుకెళ్ళాలి, లేకపోతే మంచిగా చదవాలి, మాలాగా అవ్వకుండాను వాళ్ళు ఇంకా మంచిగా చదివి మంచి స్థాయికి వెళ్ళాలని ఈ యొక్క చిన్న ప్రయత్నం అనమాట. మా ప్రాంతంలో అయితే మంచిగా చదివిద్దామన్నా సరే మంచి స్కూల్స్ అయితే లేవు. గవర్నమెంట్ స్కూల్ ఉన్నా సరే చిన్నవి, ఎలిమెంటరీవి. సార్ వాళ్ళు ఎప్పుడో వస్తారు, 10-11కి వస్తారు, ఇంకా 12 గంటలు 1 గంట చేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు, ఏదో మీటింగ్ ఉంది అని చెప్పి, లేకపోతే ఎవరు వస్తున్నారని చెప్పేసి. సో అలాగైతే వెళ్తుంటారు. అందుకని చెప్పేసి ఇంకా సర్లే ఏదైతే అవన్నీ, ఎంత రిస్క్ అయినా సరే ఏదైనా సరే కొద్దిగా బయటికి తీసుకెళ్ళి ఏదైనా ప్రైవేట్లో ఎక్కడైనా చదివిద్దామని చెప్పేసి నిర్మల్తో మాట్లాడి ఈ డెసిషన్ అయితే తీసుకున్నాం. మరి ఎలాగుంటుందో తెలియదు. నేనైతే ఇంకా మన ఏటీసీలో కానీ ఎఫ్సిసిలో కానీ వచ్చే వీడియోస్లలో అయితే ఇక్కడ నుంచే వెళ్ళి హాజరయ్యి ఇంకా వస్తుంటాను. అప్పుడప్పుడు మాకు కొద్దిగా 2-3 రోజులు సెలవులు వచ్చాయంటే ఇంకా ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి వీడియోస్ అయితే షూట్ చేసి మేము ముందుకైతే వస్తాము. కొన్ని వీడియోస్లో అయితే నేను రాలేకపోతే ఇక్కడ నాకు ఏదైనా వేరే పని ఉంటే మాత్రం మన ఐటీసీలో కానీ ఎఫ్సిసిలో కానీ రాలేను. సో ఇదన్నమాట. మీకు ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.